సినీ ప్రేక్షకుల కోసం అతిపెద్ద తెరను అందుబాటులోకి తీసుకురానుంది ఐమాక్స్ యాజమాన్యం. ఇప్పటికే అందుకు సంబంధించి పూర్తి కార్యాచరణ చేపట్టి నిర్మాణ పనులు చేపడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద తెరను ఇక్కడ తీసుకొచ్చి ప్రేక్షకుల కనువిందు చేసేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రసాద్ ఐమాక్స్ అంటేనే తెలంగాణ కావచ్చు, ఏపీ తెలంగాణ సినిమా ప్రేక్షకులందరికీ కూడా ఒక కొత్త మార్కును చూపించింది. అంటే ఐమాక్స్ థియేటర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ప్రేక్షకులందరికీ పరిచయం కావడం జరిగింది. ఒకప్పుడు 35 mm సినిమా చూడాలంటే ఇష్టపడేవారు. ఆ తర్వాత దాన్ని 75 mm మరి పెంచడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఐమాక్స్ యాజమాన్యం ఒక కొత్త నూతన ఒరవడిని శ్రీకారం చుట్టింది. అదే 65 హైయెస్ట్తో పాటు 101.6 ఫీట్ల వెడల్పుతో ఉన్న తెరను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ తెర ఈ నెల 25వ తేదీ నుండి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి యాజమాన్యం కూడా స్పష్టం చేయడం జరిగింది. ఐమాక్స్ అంటేనే హైదరాబాదు సినిమాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద తెరను అందుబాటులోకి తీసుకొచ్చి సినిమా ప్రదర్శన చేసి ప్రేక్షకులకు అందించాలి అని చెప్పేసి మరి ఆ యాజమాన్యం అయితే కృషి చేస్తుంది. అంతేకాకుండా డిటిహెచ్ సౌండ్స్కు సంబంధించి కూడా ఒక కొత్త విధానంను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇక్కడ అనుమతులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఐమాక్స్ అంటే ఇప్పుడు ఒక కొత్త తెరను తీసుకొస్తుంది. ఆ తెరకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేందుకు అవకాశం ఉంది. ఐమాక్స్ అంటేనే ఒక సినిమా పరిశ్రమ కానీ లేదంటే థియేటర్లో సినిమాలు ప్రదర్శించేందుకు డిటిహెచ్తో పాటు మిగతా కొత్త విధానంను కొత్త నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తుంది. సినిమాలను చూడాలంటే 3D కావచ్చు, 4D కావచ్చు, మిగతా ఏదైనా చిత్రాలను ఇక్కడ ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకేసారి వేలాది మంది ఈ చిత్రాన్ని చూసి తమ ఆనందాన్ని పంచుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సాంకేతికంగా బయట కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి తెర అందుబాటులో లేదు. హైదరాబాదులోనే అంటే ఇండియాలోనే ఒక హైయెస్ట్ ఉన్న తెరను తీసుకొచ్చేందుకు వాళ్ళు కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా వరల్డ్లోనే పొడవైన విడుతు 101.6 ఫీట్ల విడుతు గల తెరను ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 25వ తేదీ నుండి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ తెరపైన సినిమా చూస్తే ఎలా ఉంటుందో అప్పటి వరకు మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ సుమన్తో మహేందర్, క్యూబ్ టీవీ, హైదరాబాద్.